హాయ్ అండి. తెలంగాణలందరికీ మన ధన్యవాదాలు. మనకి కాంగ్రెస్ పార్టీ వచ్చినాక, రేవంత్ అన్న వచ్చినాక రేషన్ కార్డు వచ్చింది, సన్న బియ్యం ఇస్తుండు. చాలా సంతోషమైన విషయం ఇది. రేవంత్ అన్న ఫస్టే కాంగ్రెస్ పార్టీ మనకు రాగానే ప్రమాణ స్వీకారం చేసిన రోజే మనకి ఫ్రీ బస్ పెట్టిండు, ఉచిత ప్రయాణం. సంతోషమైన విషయం ఇది. అమ్మగారింటి పోవటానికైనా, అత్తగారింటి పోవటానికైనా, పిల్లలు మరి జాబులు చేసేటోళ్ళైనా, ఏదైనా ఉద్యోగం చేయడానికి పొద్దు మాపు ఇంటికాడ నుంచి పోయి దూరం ప్రయాణం చేసేటోళ్ళకైనా, ఎవరికైనా తెలంగాణ మొత్తం తిరిగిన మనకి రూపాయే ఎవరు తీసుకోవట్లేదు ఛార్జీలు. చాలా సంతోషమైన విషయం. అమ్మలకు కానీ అక్కలకు కానీ మనకి. మళ్ళీ రెండవది మనకి రేషన్ కార్డు, సన్నబియ్యం. మూడవది మనకి కరెంటు 200 యూనిట్లు కాల్చిన ఉచిత కరెంటు, మనం కట్టేది ఏం లేదు పైసలు. నాలుగవది మనకి ఇల్లు, సోటు ఉన్న వాళ్ళకి 5 లక్షలు ఇస్తే ఇల్లు కట్టుకుంటారు. అసలు ఇంత మంచి పనులు ఎవరైనా చేసిరా ఫ్రెండ్స్? సంతోషమైన విషయం ఇది. 9 ఏళ్ళు పలిపారాన్ని ఏలిండు. ఏమన్నా ఇచ్చిండా? ఇయ్యలేదు. సన్నబియ్యం ఇచ్చిండా? ఇయ్యలేదు. దొడ్డు బియ్యం ఇచ్చిండు, తిన్నమా? తినలేదు. ఇండ్లు అన్నాడు, ఇచ్చిండా? ఇయ్యలేదు. డబుల్ బెడ్రూమ్ అన్నాడు, ఊరికి వార్డుకి 2, 3 అలా పోయి ఉన్నావా మనం? ఉండలేదు. ఆ 2, 3 ఇండ్లలోనైనా 2, 3 అయిన ఊళ్ళే ఎవరన్నా ఉన్నారా? అలా డబుల్ బెడ్రూమ్లలో గాజుల మొలారం ఉన్నట్టే ఉంది. వాన వస్తే లడలడ, గాలి వస్తే గలగల. ఉన్నారా? వచ్చిన వాళ్ళ నా ఊరికి వాటికి 2 ఇండ్లు వచ్చినా పోయి ఉన్నారా? ఉండలే వాళ్ళు కాడ. అలా కాకుండా ఇలా రేవంత్ అన్న మన తోడబుట్టిన అన్నగాడ, మన అన్నదమ్ములు కాడ అంతా మనకి ఐక్యమత్యంగా అనుకున్నవి కూడా అడిగితే కూడా ఇయ్యరు. అట్లా మనకి అన్న ఏది అడగతలేగానే మనకి కన్నతల్లి అని అడిగితేనే అన్నం పెడతానే అంటాము. అది నిజమే. అడిగితేనే అమ్మ అన్నం అంటేనే పెడతారు. కన్నతల్లైన అడగైంది అన్నమైన పెట్టదని వెనకటి నుంచే ఉంది. ఈ అన్న మాట మీద నిలబడ్డాడు. 6 గ్యారెంట్లు మనం అడగవుతాలని అన్నీ ఇస్తుడు. ఎంత సంతోషమైన విషయం ఇది. అమ్మ ఇందిరమ్మ ఉన్నప్పుడు కూడా అంతే. ఇందిరమ్మ ఇంట్లో వచ్చినాయి. ఇందిరమ్మ ప్రభుత్వం, ఆ తల్లి మనకి ఆరోగ్యశ్రీ కార్డు, మనకి ఇది మనం ఎక్కడికి పోయినా కూడా వైద్యం, పిల్లగాళ్ళకి కానీ ఏదన్నా సాపతులు ఉన్నా కూడా దాని మీద మనకి చాలామంది నిమ్మల పడ్డోళ్ళు ఉన్నారు. హెల్త్ కార్డు అప్పుడు చేసిందే, వాళ్ళు కాంగ్రెస్ తరఫున చేసిందే. అమ్మ పెట్టిందే. ఇల్లు ఎవరైనా తెచ్చిరాయి తేయలేదు. మరి ఇంత మంచి అవకాశం మనకు వచ్చినాక మళ్ళీ మనం రేవంత్ అన్ననే గెలిపించుకోవాలిగా. మనం రేవంత్ అన్ననే గెలిపించుకుందాం. మనం ఖచ్చితంగా మన హస్తం గుర్తుకు ఓటేసి 3 రంగుల జెండా మనం గెలిపించుకుందాని, రేవంత్ అన్నని గెలిపిద్దాని. మనం అందరం మళ్ళీ ఇంకా చేసే పనులు చాలా ఉన్నాయి అన్న. పేద సాధ అనేది లేకుండా చేసి మనకి పేదవాళ్ళని ఆదుకునే దేవుడు అన్న. కేసీఆర్ ఏం మాట్లాడేది ఎప్పుడు? రైతు బంధు, రైతు రుణమాపు, రైతు భరోసా, రైతు 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 అన్న మాటే కానీ పేదలు అనేది ఒక్క మాట ఎవరన్నా ఎప్పుడన్నా మాట్లాడింది ఆయన? పేదవాళ్ళ గురించి ఏమన్నా వెళ్ళింది ఎప్పుడన్నా? వెళ్ళలేదు. ఆయన ఉన్నప్పుడు ఏమన్నా రేషన్ కార్డు ఇచ్చిండు ఎవరికన్నా? ఇయ్యలేదు. ఆయన ఉన్నప్పుడు సన్న బియ్యం ఇచ్చిండా? ఇయ్యలేదు. ఎట్లా గెలిపిద్దాం మరి ఆయనను మనం? ఈ అన్న వచ్చి 3 ఏళ్ళు పరిపాలన వెళ్ళి ఇన్ని అవకాశాలు, ఇంత మంచి అవకాశాలు చేసుకొచ్చిండు. రేవంత్ అన్ననే మనం గెలిపిద్దాని సంతోషంగా చింతల చెరువు, సూర్యాపేట జిల్లా చింతల చెరువు 17వ వార్డు భైరవైన శ్రీనివాసు, భైరవైన శ్రీదేవమ్మ గెలిపిద్దాని హస్తం గుర్తుకు ఓటేసి 3 రంగుల జెండా బట్టి ముందు నిలబడ్డరు. సంతోషంగా నేనున్నాయని వాళ్ళు భరాస తీసుకురు. సంతోషంగా రేవంత్ అన్న కాడికి పోయి అన్నీ మనకు నిధులు తీసుకొని వస్తారు. భైరవైన శ్రీనివాసు ఎన్నో పనులు చేయించండి అప్పుడు ఉన్నప్పుడు కూడా. సంతోషంగా మళ్ళా గెలిపిద్దాని, మళ్ళీ గెలిపించుకొని మళ్ళీ మనం ఏమేమి కావాలన్న పనులన్నీ పేదవాళ్ళందరికీ మనకేం కావాలనో అడిగి చేయించుదాన్ని సంతోషంగా చేస్తాడు.
చేపిస్తాడు, నిధులు తీసుకొస్తాడు. చేయి గుర్తుకే ఓటేసి మనము భైరవైన శ్రీనివాసుని భైరవైన శ్రీదేవమ్మని గెలిపిద్దాన్ని. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.